భక్తి ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు రాధా మనోహర్ దాస్ గారు. మరి ఆయన్ని అడిగి చాలా సందేహాలకి ఒక సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేద్దాము. నమస్తే గురూజీ. అమ్మా హరే కృష్ణ. హరే కృష్ణ. గురూజీ, నేను ఈరోజు కలుసుకోవడం, మీ ఇంటర్వ్యూ తీసుకోవడం సో హ్యాపీ అమ్మా. అయితే మొదటిగా నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, మీ గురించి తెలియంది కాదు అందరికీ, అమ్మా మీ జీవిత లక్ష్యం ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న. రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో ఉన్నాం. ఒక్కసారి స్వామివారిని స్మరించుకుని, ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. వాస్తవానికి నా ఒక్కడికే కాదమ్మా, ప్రతి మనిషికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. అయితే ఆ లక్ష్యం వెనకాల మన యొక్క హితం, పరహితం కూడా ఉండాలి. జనహితం, మన స్వహితం రెండూ ఉండాలి. నా యొక్క లక్ష్యంలో దేశహితం, లోకహితం, పరహితం ఇవన్నీ ఉన్నాయి. లోకం అనిత్యమని భగవద్గీత చెప్తుంది. అనిత్యం లోకం అసుఖం. ఇక్కడ సుఖం లేదు, అనిత్యం అంటే టెంపరీ. ఇలాంటి లోకంలోకి మనం వచ్చింది మళ్ళీ వెళ్ళిపోవడానికే కాకుండా ఒక లక్ష్యాన్ని పూర్తి చేయడానికి. ఆ లక్ష్యం ఏమిటంటే, మన శాస్త్ర ప్రకారంగా జీవన్ కా ఆదర్శయ పరమేశ్వర్ కా ధామ్. పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు. కాబట్టి మరణం అనేది శరీరానికే తప్ప ఆత్మకు కాదు. కాబట్టి మోక్షం పొందాలి, అది లక్ష్యం కావాలి. ఆ లక్ష్యంతో నేను జీవిస్తున్నాను, ఇతరులు కూడా అలా జీవించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే చాలామంది అచీవ్మెంట్స్ అంటే ఏదో మేడో, కారో, పేరో, పొజిషను. కానీ కాలగర్భ అంటే మీ దృష్టిలో ఇతర మతాలని విమర్శించడం కాదు కదమ్మా. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్పడం అనేది అది వాళ్ళు వచ్చినప్పుడు మనం రిప్లై ఇవ్వడం తప్ప, మోక్షం అనేది చాలా అతీతమైంది. మీరు చెప్పినట్లు అలా చాలా చిన్నది కాదు అది. అంటే మీరు మాటలు హిందూ ధర్మాన్ని ఎంత ఇదిగా అయితే వడివడిగా ముందుకు తీసుకువెళ్తున్నారో, కానీ కొంతమంది ప్రజల సందేహాల్ని నేను నా మాటగా అడుగుతున్నాను. అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. దీనికి మీరిచ్చే సమాధానం? ఎవరినైనా ఒక్కరిని అది నిరూపించమని చెప్పండి. అంటే ఉదాహరణ కాదమ్మా, కాదు, జంతువులతో పోల్చడం చిచ్చి అలా వాళ్ళు పోల్చుకుంటే మనం చెప్తున్నాం. పోనీ మీకు ఆ సందేహం తీర్చుతాను. అంటే బైబిల్లో మీరు అడిగింది, నేను అనేది మీరు ఇచ్చే సమాధానం కూడా అదే అవుతుంది. నేను చెప్పట్లే కదా. ఇప్పుడు మీరెవరు అని అడిగితే మీ ఆక్యుపేషన్ ఏంటి? మీ ఆక్యుపేషన్ అమ్మా, హూ ఆర్ యూ అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీ ఆక్యుపేషన్ అమ్మా, మీ వృత్తి అంతే. మీ పేరు మర్చిపోయాను నేను. పూజారి గారితో మాట్లాడుతూ మొన్న ఒక యాంకర్ ఒక ఆవిడ వచ్చిందండి అన్నాను. దోషమా? కాదుగా. హరే కృష్ణ. రాములు గారు బాగున్నారా? సార్ బాగున్నారా? సార్ బాగున్నా. మీరు నాన్న బాగున్నా? అవును నాన్న, మౌనం కదా, మౌనం. నాన్న చెప్పన్నా. ఏంటన్నా మీ పని ఉందా? ఓకే, మీ అదృష్టం. ఇంక వాడికి ఛాన్స్ లేదు. ఓకే, మీకోసం వాడికి ఫోన్ చేశా. గురూజీ, అవన్నీ పక్కన పెట్టేద్దాం. అంటే నార్మల్గా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఇస్కాన్ టెంపుల్లో ఒక డివోటీగా, ఆ స్వామివారి సేవలో ఒక వారధిగా ముందుకు సాగుతున్నారు. కానీ దాని ప్రత్యామ్నాయం అంటే దాని
కంక్లూజన్కి వచ్చేసరికి మతాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి మీ మీద చాలా నీకు అర్థం కావట్లేదమ్మా. అంటే బైబిల్లో గొర్రెలు అన్నారు, యూట్యూబ్లో ఎవరో పాడారు అనేది పక్కన పెట్టేస్తే ఎలా ఎందుకు పక్కన పెడతావు? అన్నారని కాదా, ఎవడో అసలు బుద్ధి ఉందా అసలు పక్కన పెట్టడానికి? మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ పక్కన పెడతాం, మేము సినిమాకి వెళ్తాం, ఆలోచించండి కదా. మీరు దేనికి వచ్చారు ఇప్పుడు? కబుర్లు చెప్పడానిక, ఇంటర్వ్యూ చేయడానిక, లేకపోతే ఇక్కడికి వచ్చి గుళ్ళో భజన చేయడానిక? మీ పర్పస్ కాదు కాదు మీ పర్పస్ ఆఫ్ విజిటింగ్ దిస్ ప్లేస్ ఈజ్ టేకింగ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ మీ కదా, అవును కదా. అలా వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు గొర్రెలు అని. నేను చెప్పలేదు కదా. అకార్డింగ్ దేర్ బుక్కు, వాళ్ళ పుస్తకం, వాళ్ళ మస్తకం ప్రకారంగా వాళ్ళు ఎవరు? గొర్రెలు. వాళ్ళు చెప్పుకున్నది, నేను చెప్పలే కదా. మీరెవరమ్మా అంటే మీరు యాంకరు లేదా ఆర్ జర్నలిస్ట్. ఒక్క విషయము ప్రస్తావిద్దాము. ఇతర మతాల నుంచి అంటే హిందువులు ఇతర మతాల్లోకి వెళుతున్నప్పుడు మీరు గొర్రెలు అంటున్నారు. నేను అంటలేదమ్మా. అయ్యో ఇదే పాడిందే పాటరా మొన్న అంతే. ఇప్పుడు కింద కామెంట్ ఏమవుతుందంటే యాంకర్ గొర్రె అని వస్తుంది ఇప్పుడు. సో నేనంటే నో బీ లాజికల్ అమ్మా, బీ లాజికల్, బీ లాజికల్. నాకు చిన్న సందేహం ఉంది కాబట్టి అది కామెంట్స్ లో చూసాను కాబట్టి పర్లే అమ్మా. అంటే ఇప్పుడు హిందూ నుంచి క్రిస్టియన్లోకి మారే వాళ్ళని గొర్రెలు అని వాళ్ళు అన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు భగవద్గీతలో మమేవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు. వీళ్ళందరూ ప్రతి జీవి నా యొక్క అంశ అన్నాడు. భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనం అందరం అహం బ్రహ్మాస్మి, ఇది మన శాస్త్రవచనం. సో వాళ్ళకి వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళంతా గొర్రెలు వాళ్ళ ప్రకారం. మీకు అది ప్రకారం చెప్తున్నారు. ఇతర మతాల వాళ్ళు కూడా హిందుత్వాన్ని మెచ్చి మన ధర్మాన్ని మెచ్చి మన ధర్మంలోకి హిందుత్వంలోకి వస్తున్నారు కదా, మరి వాళ్ళని ఏ జంతువులతో పోలుస్తారు? అది జంతువు ఆ కాన్సెప్ట్ లేదుగా. కాదు కదా, ఇది బుద్ధి లేని ప్రశ్న అంటున్నాను. మీకు ఎంత స్పష్టంగా చెప్పాక కూడా భగవద్గీత ప్రకారం మనం అంతా భగవంతుడి అంశం, ఇది మన కాన్సెప్ట్. మీకు అర్థమైందా? మనం అందరం భగవద్గీత ప్రకారం భగవంతుడి అంశం, గొర్రెలను కాదు. జంతువు కాన్సెప్ట్ లేదు మనకి. వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. వివేకానంద స్వామి ఏం చెప్పారు? అమృతస్య పుత్ర అని చెప్పారు. సో వాళ్ళ పుస్తకం ఏం చెప్తుంది? పాపులని చెప్తుంది. మనం దాన్ని వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏదో ఒక విమర్శ చేశారనుకోండి, మీరు రియాక్ట్ అవుతారు కదా. ఏది కాదో అది చెబితే మీకు కోపం వస్తుంది కదా. సో అలా ఈ దేశానికి, ఈ ధర్మానికి వ్యతిరేకమైంది ఇల్లాజికల్ కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకించడం మత విద్వేషాలు అలాంటి పిచ్చివాగుడికి ఎలా మీరు ఆపాదిస్తారు కదా. నేనంటుంది ఏంటంటే, నేను కొన్ని ఇంటర్వ్యూలు చూసి కొన్ని కామెంట్స్ చేసిన తర్వాత చాలా మంది అభిప్రాయం ఏంటంటే, ఇలా మతాల విమర్శలు కాకుండా గురూజీ గారు ఒక అంటే ఇప్పుడు 108 వైష్ణవాలయాలు ఉన్నాయి. ఈ జోకి ఏంటో నేను చెప్తాను, నేను పూర్తి చేస్తా. మీ ప్రశ్న నేనే పూర్తి చేస్తా. వీటన్నిటి మహోన్నత ఇవన్నీ చెప్పొచ్చు కదా అని. వెయిట్ మీకు అర్థం కాదు. ఇవన్నీ చాగంటి గారు, గరికపాటి వారు, సామవేదం వారు ఇవన్నీ చెప్పేశారు. మీ హనుమంతుడు కోతి అన్న దరిద్రుడిని, ఆడి పేరు హనుమంతరావు, ఆడు మతం మారి పనికిమాల బైబిల్ పట్టుకుని ఆడు అమలాపురంలో హనుమంతుడి గుడి దగ్గర ఇల్లు అద్దెకి తీసుకుని ఆడు మైకులో హనుమంతుని కోతని వినాయకుడిని ఇంకోటి అంటాడు. అలాంటి దరిద్రులకి ఏం చెప్పాలి? మీ ఆయన్ని నపుంసకుడు అన్నారనుకో, మీ రియాక్షన్ ఏంటి? అంతే. సేమ్ నేను చేసేది అదే. అవునా? నువ్వు ఎందుకు లేదు? నువ్వు ఒక టెంపరీ హస్బెండ్కి నువ్వు అంత రియాక్ట్ అయితే శాశ్వతమైన ధర్మం నేను రియాక్ట్ అవ్వద్దా? అవునా? అంతే. ఇంకేంటి? ఇప్పుడు మీ నాన్నగారు ఎవరో నాకు తెలీదు, ఉన్నారో లేరో నాకు తెలీదు. మీ నాన్నగారు చొక్కా మీద బురద కాళ్ళతో తొక్కాడు ఇంకో ఎవడైనా. ఆ నాన్నగారిని కాదండి, చొక్కాని తొక్క తీస్తుంది ఆవిడ. ఎందుకని? మీరు మీ నాన్నకి డాక్టరు, మీ దగ్గర ఉన్న మ్యాటరు, అంతే కదా. మరి ఆ దరిద్రులు ఏం చెప్తున్నారు? పనికిమాల బైబిల్ పట్టుకుని అమ్మ కంటే, నాన్న కంటే, దేశం కంటే ఆ ముష్టి పుస్తకమే గొప్పదంటాడు.
మరి మనం అలా చెప్పాం. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం జీవించి ప్రాణాలు అర్పించినటువంటి సుభాష్ చంద్రబోసు, ఓ భగత్ సింగ్, ఓ అల్లూరి, వీళ్ళంతా నరకానికి వెళ్తారని చెప్తుంది పనికిమాల బైబిల్. ఎల్ఎల్బి అంటే తెలుసా మీకు? లా అనుకుంటున్నారా? కాదు, లాజిక్ లెస్ బైబిల్, అదే ఎల్ఎల్బి. చెప్పమ్మా. నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను మీకు అర్థమైందా? మీ నాన్నగారు ఎవరో తెలియదు, మీ నాన్నగారిని కామెడీ చేస్తే మీకు మండదు. వీడి పేరు హనుమంతురావా, వీడి పేరు సుబ్రహ్మణ్యమా, వీడికో పేరు కూడా పెట్టలేని పనికిమాలిన మతం. అంతెందుకు ఇప్పుడు నేను వాడు నన్ను ఇప్పుడు మీరు గమనించారా? అతను ఫోన్ చేశానా, రాములు గారు బాగున్నారా అన్న. అతను ఏమన్నాడు? అందులో పడింది కూడా, ఏం దాసు. అది ఆడి పెంపకం. మీరు చదవలేరు, చదువుతుంటే ఇస్తా. నమస్కారం అండి, మీ నాన్నగారి పేరు మీ అమ్మగారి పేరు చెప్పండి అంటే అలా చెప్పిన తర్వాత అరే ఒరే ఇవన్నీ పదాలు మీరు చదవలేని ఉంటాయి. నా పాయింట్ ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే మతం మారారో వీళ్ళంతా ఎవరు? హిందువులే కదా, ఎక్కడోళ్ళే కదా. వాడు అలా మాట్లాడడానికి కారణం ఆ పనికిమాల బుక్ ఎక్కబట్టే కదా. అది ఎక్కకపోతే వాడు సాటి తెలుగువాడిగా, సాటి హిందువుగా, సాటి మనిషిగా నన్ను బాగానే చూస్తాడుగా. అది ఎక్కబట్టేగా. అరే ఒరే ఇందాక ఎవడో అతని పేరు అజయ్, వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, ఏం విదేశస్తులకి ఏం పుట్టలే. కానీ వాడి ఫీలింగ్ అంటే అదేంటి సార్, అదేం సినిమా అది, గమ్యమా రే ఇక్కడ పులి అంటాడు. అంటే వాడేమంటాడు, ఎరా మీ ఇంటికి పులి వచ్చిందా లేకపోతే మీ అమ్మ అడవికి వెళ్ళిందా అంటాడు. అలాగే వీడు క్రిస్టియన్ అన్న ప్రతి కూడా ఎవడు క్రిస్టియన్ కాదు కదా. వీళ్ళంతా సీఫర్ చేటర్స్. ఈ చేటర్స్లో ఒకడు ఈ అజయ్, అతను ఏదో నోటికి వచ్చినట్టు అనేసాడు. ఆ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళాను, 100 కామెంట్లు ఉంటే 100 వాడికి వ్యతిరేకంగానే ఉన్నాయి. వాడు నన్ను తిట్టాడు. ఆ కామెంట్లో అందరూ అవును మీ దేవుడు చెక్క, అది పక్క, ఇంకా చాలా చాలా విషయాలు. విషయం ఏంటంటే మనం ఇప్పుడు నేను ఉన్నానమ్మా, మీరు నేను ఇక్కడ 10-15 మంది ఉన్నాం. మనందరం ఓ మాట చెప్పగలం. ఏమిటంటే అది ఉదాహరణకి మీకు ఏ దేవుడు ఇష్టమమ్మా? రాములు వారు, కృష్ణుడు, వెంకటేశ్వర, ఏదో ఎవరో ఉంటాం కదా. ఇప్పుడు నేను చెప్పగలను, ఏం పేరు నన్ను, నీ పేరు కళ్యాణ కృష్ణ చెప్పగలడు. మీరు ఆ అబ్బాయి ఏం పేరు నాన్న? దత్తు చెప్పగలడు. మా శివశంకరు, అందరం చెప్పగలం. ఏమనంటే నేను నమ్మిన రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, దత్తాత్రేయుణ్ణి, సత్యనారాయణ స్వామిని, శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా అది వారి వారి వ్యక్తిగత ఇష్టము, మాకు అభ్యంతరం లేదు. చెప్పామా? చెప్తారుగా మీరు కూడా, అందరూ చెప్తాంగా అని చెప్తాంగా. ఇలా ఒకసారి మసీదులో చర్చలో చెప్పించండి, ప్రపంచాంతి రాకపోతే అడగండి, ఏం చెప్పించాలి మీరు? అంటే వాళ్ళ నమ్మకం వాళ్ళది అని చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పాలంటే మేము నమ్మే అల్లాని, మేము నమ్మే యేసుని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని ఒకసారి చెప్పించండి. ఫోన్ చేద్దామా? ఎవరితో అయినా ముస్లిం క్రిస్టియన్తో చెప్పిస్తారా? చెప్పరుగా. అంటే దాని అర్థం ఏంటి? మతమౌఢ్యమా కాదా? మీ నాన్న మంచోడని చెప్పండి, వింటాం. మిగిలిన వాళ్ళ అందరి నాన్నలో పనికిమాలిన వాళ్ళు, మీ నాన్న ఒక్కడో గొప్పడని చెప్తే వింటావా? అందుకని అవి పనికిమాలిన మతాలు. పోనీ మీరు చరిత్ర చూడండి, నా మాట వినకండి, చరిత్ర చూడండి. ప్రపంచంలో ఎక్కడైనా మసీదు మీద కట్టిన గుడి ఎక్కడైనా ఉంటుందా? గుళ్ళ మీద కట్టిన మసీదులు ఉంటాయా? గుళ్ళ మీదే కట్టిన మసీదులు ఉంటాయి. అంటే ఎవడ ఆక్రమించినట్టు? ఏ మతం నేర్పించింది? ఎప్పుడైనా హిందువులు ఎక్కడైనా మాకు మొక్కు ఇచ్చేయండి అని ప్రపంచంలో ఏదన్నా దేశాన్ని చీల్చారా? అలా ఎవరు చీల్చారు? ఎవరు చీల్చారు? హిందువులు అంతా వెనకాల పడిపోయారు. అదే ఇదేంటి, దోచుకోవాలా, 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 దోచుకోవాలా కాదమ్మా, మనకి నేర్పలేదు. ఇంతెందుకు భోజన మంత్రం ఇచ్చు, భోజనం తినేటప్పుడు ఏం చెప్తావురా? ఏమైనా మంత్రం ఉందా? లేకపోతే నువ్వు నాకు నచ్చేవులాగా ఓ దేవుడా ఓ దేవుడా అంటావా అమ్మా? కృష్ణార్పణం, గిద బిగ్ హ్యాండ్, వెరీ గుడ్. భోజనానికి మంత్రం ఉంది, ఏంటిది? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చ పార్వతి. ఏమడిగాం మనం అమ్మవారిని? అమ్మా నాకు అన్నం ఒకటి పప్పు కూర అడగలేదు. ఏ భిక్ష అడిగాం? జ్ఞాన వైరాగ్యం.
వైరాగ్యం అంటే ప్రపంచంతో డిటాచ్మెంట్. మరి ఎడారి మతాల్లో అది లేదు. కబ్జా చేయి, ఆక్రమించు, అతిక్రమించు, సంహరించు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? అవునా? కాబట్టి ఎడారి మతాలు ప్రపంచానికి దరిద్రం, మన దేశానికి ప్రమాదం. నేను స్పష్టంగా చెప్తాను, పూర్తి చేస్తాను, స్పష్టంగా చెప్తాను, ఆ మాట వెనక్కి తీసుకోను. అన్ని మతాలు సమానం అనేవాడు దరిద్రుడు, నపుంసకుడు. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా, లేకపోతే కొత్త చెప్పులు కొనుక్కున్నా. అసలు సర్వమత సమ్మేళనం కదా. ఈ జోక్సే ఆపాలని చెప్పేది. మీరు ఇప్పుడు ఉదాహరణకి కళ్యాణ్ కృష్ణ, ప్రభాసు సేమ్ హైట్ అన్నారనుకో. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి నువ్వు ముస్లిమ్స్తో స్నేహం చేయొద్దు, క్రిస్టియన్స్తో స్నేహం చేయొద్దు అని చెప్పలేం కదా. చెప్పాలి. వాళ్ళు చెప్తున్నారు నువ్వు కాఫీరా అని వాళ్ళు చెప్తున్నారు, నువ్వు పాపివి, నువ్వు సైతాన్ కా బచ్చా అని వాళ్ళు చెప్తున్నారు. ఈ దరిద్రమే ఎక్కడ దాకా తీసుకొచ్చింది. మరి అది ఇప్పటి వరకు హిందువుల్లో మన పెద్దలు నేర్పలేదు అంటున్నారు. అదే కదా చెప్పేది. ఇది 70 కాదమ్మా. ఇప్పుడు చావా సినిమా వచ్చింది, చూసారా మీరు? చూడండి, చరిత్ర కదా అది. శివాజీ కొడుకు సంభాజీ. వాడు ఔరంగజేబు అనేవాడు 39 రోజులు హింసించి, ఆయన తోలు కూడా ఒలిచి, ఉప్పు జల్లి, కళ్ళు పొడి చేసి, దేనికి? ఆడి మతంలో చేరమని. ఎక్కడైనా హిందువులు అలా చేస్తారా? మనకు అలా ఉందా? ఏకం సత్విప్రా బహుదా వదంతి, ఇది మన కాన్సెప్టు. ఇన్ని మాటలు ఎందుకు? మీరు చెప్పిన జోక్కే వద్దాం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. మూడోది పచ్చిబూతు. చెప్పండి, ఏంటి మూడోది? థ్యాంక్స్, వెరీ గుడ్, మెచ్చుకోండి రా. సో ఆ మూడో లైను పచ్చాబద్ధం, మన ఒక్కరమే చెప్తాం. ఈశ్వరు అని చెప్తారు కదా, ఆ పచ్చాబద్ధం కదా. మీరు నేను ఈశ్వరుని నమ్మాం కాబట్టి, శివుడిని రాముడిని నమ్మాం కాబట్టి మనం చెప్తాం. ఇదే మాట మసీదులో చెప్పిస్తారా? చర్చిలో చెప్పిస్తారా? ఇక్కడ మనం అందరం, పిల్లలు పెద్దలు అందరూ చెప్పండి, వందే 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 భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇలా భారత్ మాతకి జై అనడానికి నెప్పి, జాతీయ జెండాకి శాల్యూట్ చేయడానికి నెప్పి, ఏంటి ఈ రాష్ట్రానికి, ఈ తెలంగాణకి 5 ఏళ్ళలో 4 ఏళ్ళలో హోమ్ మినిస్టర్ చేశాడు ఒక ఆయన. శాల్యూట్ కొట్టాడేమో చూపించండి. పోయే కాలం అంతెందుకమ్మా? మీరు అడిగారు అమ్మా, మతాలకి రాజకీయాలకి మధ్య సంబంధం ఉందా? ఇక్కడ రాజకీయం టాపిక్ కాదు కదా, దేశం టాపిక్కి రాజకీయం సంబంధం ఉంది. ఎవరికి చేయలేదు? జాతీయ జెండా, దానికి రాజకీయం ఏంటి? సిగ్గులేని మాట. దేశ జెండాకి ఎవడైనా శాల్యూట్ చేయాలి కదా. వాడు ఎవడైతే ఏంటి గొట్టం, వాడు చీఫ్ మినిస్టర్ అయితే ఏంటి, హోమ్ మినిస్టర్ అయితే ఏంటి, కార్పొరేటర్ అయితే ఏంటి, కామన్ మ్యాన్ ఆల్ హ్యాస్ టు శాల్యూట్ టు ద నేషనల్ ఫ్లాగ్ కదా. ఆడు ఎవడైతే ఏంటి, ఆడు ఏ పార్టీ అయితే ఏంటి, అవునా కదా? రాజకీయం టాపిక్ ఎక్కడ ఉంది ఇక్కడ? అది బుద్ధి లేని మాట అంటున్నా, జాతీయతకి రాజకీయం సంబంధం లేదు అంటున్నా. ఇప్పుడు ఏంటి టాపిక్? అది రిలేటెడ్ కాదు అంటున్నా. మీరు అడగడానికి అది రిలేటెడ్ కాదు. మీరు చెప్పండి, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ జాతీయ జెండా శాల్యూట్ చేయకపోతే ఆడు దేశద్రోహం కాదా? ఆ దరిద్రుడికి మళ్ళీ పదవి ఏంటి? వాడిని వ్యతిరేకించాలా వద్దా? ఒక ఆడగొర్రె, ఏమన్నాను మీకు తెలియడానికి చెప్తున్నా, ఒక ఆడగొర్రె స్కూల్ ప్రిన్సిపల్, ధర్మపురి, తమిళనాడు, చేయదు. ఎందుకని? బైబిల్ ఎక్కింది, మేము చెయ్యం. పిడి సుందర్రావు, ఓ 70 ఏళ్ళు ఉంటాయి, పాస్టర్, విశాఖపట్నం, 3 రంగులు, ఓ కర్రపుల్ల, ఓ గొడ్డ ముక్క, దానికి శాల్యూటు అంటాడు వాడు. వాడికి ఎవరెక్కిచ్చారు? పనికి మన బైబిలేగా. అందుకని వ్యతిరేకిస్తా. మనం అందరం చెప్తాం, అల్లూరి సీతారామరాజు హీరో, భగత్ సింగ్ హీరో. కానీ జాన్ బాబు అనే పాస్టర్ పాప ఏం చెప్తాడు? మీ తాత, మా తాత, గాంధీ తాత, సుభాష్ చంద్రబోస్ ఎవరైనా సరే మా ఓన్ నమ్మకపోతే నరకం. ముష్టి మతం కదా అది. అమ్మ ఇప్పుడు నేను వచ్చానమ్మా, మీరు ఏదో ఆవిడ, మీరు పిల్లలు దండం పెట్టారు, నేను అడిగానా?
స్వామీజీ ఒకసారి మీద మాకున్న గౌరవం కదా. అడుగుతారా ఎవరైనా ఏంటి? కాదుగా. ఇప్పుడు నేను ఇలా కాళ్ళు ఎట్టి అందరూ కాళ్ళకి దండం పెట్టకపోతే నాశనం అయిపోతా అంటే దాన్ని ఏమంటారమ్మా? సైకోయిజమేనా? అవునా? మరి వాడు గాడ్ ఎలా అవుతాడమ్మా? నాకు మీ అంత మీరెవరో నాకు తెలియదా పరిచయం అట్లా చెప్పం. అంటే చాలా మంది మంచి పనులతో పాపులర్ అవ్వాలి అనుకుంటారు. కొంతమంది ఏంటంటే కాంట్రవర్సీతో ఈజీగా చెడు అనేది కాంట్రవర్సీ అనేది ప్రజల్లోకి వెళుతుంది కాబట్టి అలా పాపులర్ అవ్వాలి అనుకుంటున్నారు. అయితే రెండో దారి మీరు ఎంచుకున్నారు అని చాలామంది అంటున్నారు. మీ అభిప్రాయం? నేను నిజం చెప్తున్నాను, వాళ్ళు దరిద్రులు అంటాను నేను. మళ్ళీ ఈ మాట వెనక్కి తీసుకోను అంటాను. పాపులర్ ఏంటి? పాపిష్టి వేదవాళ్ళు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అక్కడ ఒక దోషం ఉంది చెప్పానా లేదా? యాంకర్లకి అదేం పోయా కాలం జుట్టు వదిలేస్తారని చెప్పానా లేదా? ఇప్పుడు కూడా చెప్తున్నానా? అది కూడా రికార్డ్ అవుతుందా? మరి వెనక్కి తీసుకోలేదుగా. ఇందాకో మాట ఇప్పుడో మాట లేదు కదా. పిల్లలతో ఏం చెప్పించాను నేను? కట్టు బొట్టు జుట్టు రెడీగా ఉంటుంది. అంటే కోపం ఎందుకు వస్తుందో చెప్తాను. ఇప్పుడు వాడు ఏం పేర్రా? జిష్ణుగాడు ఒక అబద్ధం చెప్పాడు అనుకోండి, ఎవరితో అన్న పోల్చుకుని, మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ అబద్ధాన్ని రియాక్ట్ అయ్యే విధానం. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ అమ్మాయి నేను అనుష్క కంటే పొడుగుందనుకో, ఏది ఓసారి మళ్ళీ చెప్పమ్మా అంటాం. కాదు కదా. వీడు రానా కంటే పొడుగంటే ఏది మళ్ళీ ఒకసారి నుంచో అంటాం. అలా అబద్ధం ఎందుకు చెప్పాలి? అబద్ధం చెప్తే కోపం వస్తుంది నాకు. ఈ దేశం కంటే ఓ ముష్టి పుస్తకం ఎప్పుడూ గొప్పది కాదు. ఇంకో విషయం చెప్తున్నా, ఈ దేశానికి ఘనత హిందువుల వల్లనే వచ్చింది, ఈ మతం మారిన వాళ్ళ వల్ల కాదు. మతం మారిన వాళ్ళ వలన దేశం మొక్కలైంది, కుటుంబాలు కూలిపోతున్నాయి. నాన్న చస్తే తల కోరి పెట్టరు ఈ దరిద్రులు క్రైస్తవులు మతం మారితే. ఎందుకంటే ఆ బుక్లో అలా రాసి ఉంది. అమ్మని అమ్మ అన్నాడు. ఇన్ని మాటలు ఎందుకమ్మా? ఇన్ని మాటలు ఎందుకు? ఇక్కడ ఉన్నాం కదా మనం, ఓ 10-15 మంది, మనం అందరం గర్వంగా చెప్పగలం, నాకు క్రైస్తవానికి నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు. చెప్పగలం కదా. ఓసారి అని చెప్పమను. నా పూర్వీకులు క్రైస్తవులు కాదు, ఇట్లు రాధామోహన్ దాసు, కృష్ణవేణి, కళ్యాణ్ కృష్ణ, సుబ్రహ్మణ్యం, శాంతి, రాంబాబు, దత్తు చెప్పేశాంగా. ఓసారి అనిల్ కుమార్ని చెప్పమను, నా పూర్వీకులు హిందువులు కాదని. సతీష్ కుమార్ని చెప్పమను. ఏంటిది వ్యాపారం? నీకో పేరు కూడా పెట్టలేని దరిద్రుడు నీ దేవుడు, సో కాల్డ్ దేవుడు. ఎందుకు? మాకేం అవసరం? మాకు అక్కర్లేదు అది. నువ్వు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఈయన నమ్ముకోపోతే నాశనం. వెళ్ళి పాత బస్తీకి వెళ్ళి చెప్పండి రా. ఇప్పుడే వీడియో అయిపోయాక కింద కామెంట్లు ఉంటాయి, ఎంజాయ్ చేయండి. అంతా మన పుట్టినదాలు. ఇంకో విషయం తెలుసా అమ్మా, వాళ్ళ పేర్లు ఉండవు, కలితే చెక్ చేయండి. ఆడి పేరు ఉండదు. ఆడి పేరు చెప్తే తెలిసిపోద్ది కదా ఆడు ఇక్కడ వాళ్ళకి పుట్టాడని. నేను చాలా హార్ష్గా వాడి నెంబర్ ఇచ్చాక చెప్తాను నేను. అమ్మ, హిందూ మతాన్ని అంత ఇదిగా ప్రేమిస్తున్నారు కదా, అంటే హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒకవేళ దళితుడు వచ్చి మిమ్మల్ని చాలా ప్రేమతో ఇంటికి ఆహ్వానించడం, అలా బోల్సార్లు వెళ్ళాం. కావాలి ఫోన్ చేయనా వస్తారా ఎవరింటికన్నా? మా బోల్డ్ ఇళ్ళకి వెళ్ళాం. అయితే మీకు కులంతో సంబంధం లేదు అమ్మ. అలా అయితే కాదు. మీకు విషయం తెలుసా? కాదు. ఇప్పటి కాలంలో ఉన్న గురూజీలు అసలు చాలా ఇదిగా చెప్తున్న మాట అన్నమాట. అంటే పేర్లు అనవసరం కానీ దళితులు అనేసరికి కొంచెం వెనుకబడిన వర్గాలు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి తినడానికి కొంచెం ఆలోచిస్తారు. కానీ మీరు ఆ విషయాన్ని ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళొచ్చాం. పోనీ ఇప్పుడు విషయం కాదు, మా చిన్నప్పుడు కూడా మాది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ బ్యాక్గ్రౌండ్ ఉండడం వలన మా ఇంట్లో ఆర్ఎస్ఎస్ భావజాలాలు, మేము ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడిని. భావజాలం ఏంటి? మా ఇంట్లో మిడిల్ ఆఫ్ ద హౌస్ అందరూ కూర్చుని సమావేశం చేసేవాళ్ళం. మా అమ్మే టీయో పాలో పండ్లో ఇంకోటి తెచ్చిచ్చేది, మేము తినేవాళ్ళం, అందరం కలిసి తీసుకునేవాళ్ళం. అలాగే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళండి, అక్కడ ఎవడు మిమ్మల్ని క్యాస్ట్ అడగరే. మా పిల్లలు కూడా చదువుకున్నది దానికి మరి ఇంకేంటి. అలాగే మా గురువు గారు
మా గురువుగారు అమెరికన్. ఇంకా క్యాస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది ఇక్కడ? మా గురువుగారు బై బర్త్ అమెరికన్, క్రిస్టియన్. అక్కడ వారు 17-18 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు. ఇప్పటికీ వారు వీల్ చైర్లో ఉండి కూడా ఇంకా భగవంతుడి కోసం ప్రచారం చేస్తూ ఇంకా పర్యటన చేస్తున్నారు. కాబట్టి నేను మీకు ముందే చెప్పా, ఆత్మవత్ సర్వభూతాన్ని. మనం ఎవరిని చూస్తున్నాం అందరిలో? అమ్మ ఇంకా 4 నిమిషాలు ఉంది, చెప్పండి. గురుజీ, అయితే ఇప్పుడు ప్రస్తుత విషయాలు, ఫోన్ వచ్చింది ఎందుకు అడుగు, అటు వెళ్ళు అమ్మ. ప్రస్తుత విషయాలకు వస్తే మహాకుంభమేళా జరుగుతుంది. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చేది. మొన్నే వెళ్ళొచ్చాం. కాబట్టి అక్కడ మమతా బెనర్జీ ఆ మహాకుంభమేళా గురించి మహామృత్యు కుంభమేళా అని చెప్పేసి కొన్ని విమర్శలు చేశారు. మీరు తప్పు చెప్పారు. కళ్యాణ్ కౌంటర్ నేను చూసా. దీని గురించి అసలు ఆవిడ విమర్శించడం కరెక్ట్? ఎందుకు విమర్శించకూడదు? ఆవిడ పేరు మొమైత్ ఖానే కదా. ఆశ్చర్యపోవట్లేదేంటి? అవాక్ అవ్వలేదా? టైడ్ యాడ్ రావట్లేదా? అదే నాకు మైండ్ బ్లాక్ అయింది. ఏంటి నేను మొమైత్ ఖాన్ అన్నానా? మీరు అనలేదు, ఆవిడ మొమైత్ ఖానే. ఎందుకంటే షీ నాట్ హిందూ, షీ డిస్గైజ్డ్ యాజ్ హిందూ అంతే. ఉదాహరణకి ఇప్పుడే తలుపేశారు శివాలయం. మీరు ఎప్పుడన్నా అభిషేకం చేశారా? ఒక నిమిషం, ఇగో ఎక్కడే ఉంది పాత్ర, కూర్చోరు. ఏమంట ఇప్పుడేం కుదరలే, పెట్టుకో. ఇదిగో పుచ్చుకోండి. ఇదే శివలింగం అనుకోండి, ఎలా పోస్తారు? అది మీరు కాబట్టి. అదే మొమైత్ ఖాన్ అనుకోండి, ఇక్కడ పోద్ది. కాబట్టి వీడియోలు చూడండి, డెమో. అంటే ఇప్పుడు ఆ విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్ అది కాదు, ఎందుకు చేయదు ఆవిడ అసలు షీ నాట్ హిందూ. అర్థమైందా? ఇప్పుడు ఇంకో విషయం, మీ ఇంట్లో ఎవడో వచ్చి ఉంటే ఊరుకుంటావా? ఊరుకోం కదా. కానీ ఆవిడ బంగ్లాదేశ్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు ఎత్తది. ఎందుకంటే ఈ శక్తులన్నీ దేశాన్ని ముక్కలు చేయడానికి ఉన్నటువంటి శక్తులు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు వారు? అంటే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, అసలు మన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని ఎవరన్నా విమర్శిస్తే తొక్కి నారదీస్తా అని చెప్పేసి చాలా ఫైట్ చేస్తున్నారు. అంటే అటు తిరుమల లడ్డు విషయంలో కానీ, అపవిత్రం విషయంలో కానీ ఆయన గత కొన్ని రోజులుగా ఆయన ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు. చెప్పాలంటే ఒక పొలిటీషియన్ అయినా రాజకీయాల్లో బిజీగా ఉన్న ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన అంటే మీ దృష్టిలో ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ఇంకా మాట్లాడేవాళ్ళు పెరగాలి. ఆయన ఒకడే మాట్లాడడం కాదు. ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్తున్నా, మీరు అడిగి ఉండాలి యాక్చువల్గా. పాపం మీ దృష్టికి వచ్చిందో లేదో. తిరుపతిలో కొండ కింద ఆధ్యాత్మిక నగరం తిరుపతి. ఉదాహరణకి మీరు ఎక్కడైనా బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలనుకోండి, ఊరవతలు కూడా పెట్టచ్చు, మందు కొట్టేది. కానీ తిరుపతి కొండ కింద పెట్టక్కర్లేగా, తప్పు కదా. మీరు చాలా రియాక్ట్ అయ్యారు కదా, మీ యొక్క కళ్ళతో మీ భావాన్ని వ్యక్తం చేశారు కదా. దానికి ఎవడో డిజైన్ చేశాడు ముంతాజ్ హోటల్ అని. అక్కడ ఈ అక్కర్లేని అసాంఘిక కార్యకలాపాలని చేస్తారట. దానికి ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం వేరే ప్రాజెక్టు దేవలోక్ అని వేరే ఆధ్యాత్మిక నగరం, అంటే రెప్లికాస్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ హోలీ ప్లేసెస్, అలాంటి ఒక ఆధ్యాత్మిక నగరంలో ఉన్న భాగాన్ని ఆ ముంతాజ్ హోటల్కి ఇచ్చారు. సో అది కట్టి స్పాలు, అదేదో ఇంకా జిమ్ములు, రెస్టారెంట్లు పెడతారట. అది తప్పు, అక్కడ పెట్టకూడదు. కొండ కింద అది ఎక్కడన్నా పెట్టుకోండి, కొండ కింద ఆ ముష్టి పని చేయకూడదు కదా, తప్పు కదా. దాన్ని చైర్మన్గా ఎలక్ట్ అయిన వెంటనే బిఆర్ నాయుడు గారు త్వరలో అది అనుమతులు రద్దు అవుతాయని చెప్పారు. కానీ దరిద్రము, దౌర్భాగ్యము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి అనుమతులు ఇచ్చిందని తెలిసింది. ఖచ్చితంగా హిందువులందరి తరపున నేనొక్కరిని మాట్లాడితే సరిపోదు, వేరే వేరే స్వామీజీలు నిరాహార దీక్షలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, ఎందుకంటే తిరుమల తిరుపతిని కాపాడుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న 45 కోట్లు ఎంతో ముల్లాలకి విడుదల చేసింది. ఎందుకు ఇవ్వాలి? ఎవరి సొమ్ము? ఎందుకు ఇవ్వాలి?
వ్యక్తుల సొమ్మే కదా ఉంది. ఆహా, అసలు ఇప్పుడు మసీద్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? దేవాలయం నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి? చాలా ఎక్కువ. అమ్మ నాకు అర్థం కాదు. అసలు ఇప్పుడు ఈ దేవాలయాలు అనేది ఎంతవరకు కరెక్ట్? సరే, మనం స్వతంత్రం వచ్చిన దానికి ముందు నుంచి వాళ్ళు ఏదో పెత్తనం చేస్తున్నారు, ఎవడొకటి చేయాలి, చేయనివ్వండి. కానీ ఇప్పుడు మీ కెమెరా దేనికి తెచ్చారని, మీ లైట్లు దేనికి తెచ్చారని ఏదో ఇంటర్వ్యూ చేయడానికి తెచ్చారు. వెళ్ళేటప్పుడు ఎవరే బాగున్న లైట్లు శివశంకర్ లోపల ఇచ్చారంటే ఎలా నవ్వుతున్నారు చూడు. అతిగా లేదు, అన్యాయం కాదు అమ్మ. నేను ఊరికే అంటున్నా, తప్పు కదా అమ్మ, అది తప్పు కదా. అలా ఇతరుల సొమ్మే తప్పు అంటే దేవుడి సొమ్ము నువ్వు తీసుకోవచ్చా? కాబట్టి ఏ ప్రభుత్వమైనా దేవాలయాల సొమ్ము దేవుడికి కాకుండా దేనికి వాడినా మీకు మీ కుటుంబాలకి చాలా శాపం. ఆడే పార్టీ వాడైనా సరే నశించిపోతారు అకార్డింగ్ టు ద రామాయణ్. ఏం హక్కు ఉందని, ఏం ఉపకారం అండి? ఎవరి డబ్బు ఎందుకు ఇవ్వాలి? చర్చిలకి మసీదులకి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ప్రభుత్వాల గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. రేపు రంజాన్ రాబోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే తెలంగాణలో ప్రభుత్వం ముస్లింలకి 1 గంట ముందు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పింది. అయితే దీని మీద కొంతమంది బీజేపీ వాళ్ళు ఒక టాపిక్ రైజ్ చేశారు. అంటే హనుమాన్ దీక్షలు, అయ్యప్ప మాలలు, భవానీ మాలలు వేసుకుంటున్న హిందువులు కనిపించట్లేదా అంటే. అయితే అదే ప్రభుత్వం ఏపీలో ఉమ్మడి ప్రభుత్వం కదా ఉంది, అక్కడ కూడా అదే వెసులుబాటు కల్పించింది. అంటే ఈ వాదన ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ముస్లింలకి 1 గంట ముందు వెళ్ళిపోవచ్చు. అసలు ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకు. ఎవరి డ్యూటీ ఆడు చేయాలి. ఎవరి డ్యూటీ ఆడు చేయి. కాదు, నీ భక్తి ఇంటికాడ కదా. నువ్వు ఎవడైతే ఎవరో నువ్వు శాలరీ తీసుకుంటున్నావా లేదా? మరి హిందువులకి లేని నేనొద్దు, నేను ఏం చెప్తాను, హిందువులకి ఇవ్వకో, ముస్లింలకి ఇవ్వకో, క్రిస్టియన్స్ ఇవ్వకో, ఆ డ్యూటీ ఆడిని చేయమను. నీ భక్తి ఏమన్నా ఉంటే మడిచి ఇంటికాడ చేయి. ఇప్పుడు ఎవరో పోలీస్ శాఖలో ఉన్నారో అయ్యప్ప మాల వేసుకోవాలి, దానికి పర్మిషన్ కావాలి. పిల్లలు స్కూల్కి అయ్యప్ప మాల వేసుకెళ్తే ప్రిన్సిపల్కి వాళ్ళకి పోయేకాలం వచ్చేస్తుంది. మరి శాంతాక్లాజ్ ఎవరు? బైబిల్లో ఉందా అసలు ఆ పాత్ర? మరి అక్కర్లేని దరిద్రం, మన దేశానికి సంబంధం లేని దరిద్రం, దాన్ని ఏమో స్కూల్లో పెడతావా నువ్వు? ఒక్క మాట వెనక్కి తీసుకొని సుమా, టైం అయిందమ్మా. అయితే లాస్ట్ చివరి క్వశ్చన్. ఇప్పుడు విదేశాల్లో కానీ ఇక్కడ దేశంలో కానీ కృష్ణ అమ్మ రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఎవరో 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు, టైం లేదు. కృష్ణ భజనలు, శోభాయాత్రలు చేసుకుంటూ ఉంటే హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు అంటారు. అదే ఒక గ్రామంలో లేదంటే ఒక ప్లేస్లో చర్చి కట్టాలన్నా వాళ్ళు కూటమిలో అనేది ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు మాత్రం అంటే అన్యమత ప్రభావం అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకు న్యాయం వాళ్ళకు న్యాయం అంటారా? ఇప్పుడు ఎక్కడైనా మీరు ఇప్పుడు ముందు చెప్పారే ఇతర దేశాల్లో ఎవరైనా భజనలు కీర్తన చేయడం, అలా చేసేవాళ్ళు ఎవరైనా అక్కడ స్థానికంగా ఉండే దేవుల్ని విమర్శించింది ఏదైనా ఒకటి చూపించండి. ఈ దరిద్రుడి పేరు హనుమంతరావు, ఏం చెప్తాడు? హనుమంతుడిని విమర్శిస్తాడు. ఈ దరిద్రుడి పేరు గణేశ్వరరావు, ఈడు గణపతిని విమర్శిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది దరిద్రం, అన్యమత దరిద్రం, మాకు అక్కర్లేదు. ఇంకో విషయం, వాడు చీటరావు, వాడు ఇల్లు అద్దెకి తీసుకుంటాడు, మీరు నమ్ముతారు. గణేశ్వరరావు అంటే హిందువేగా అని మీరు ఇల్లు అద్దెకిచ్చారు. ఇల్లు అద్దెకిచ్చాగా ఆడు మైక్ పెడతాడు. అదేంటంటే నీ మీద మళ్ళీ ఎదురొస్తాడు. కాబట్టి ఆ దరిద్రాన్ని ఎదుర్కోవాలో వద్దా? అదే అన్నమాట. ఆ విధంగా ముందుకెళ్దాం. హరే కృష్ణ, ధన్యవాదాలు. నిజమే, పర్లేదు, మోర్ దెన్ ½ అన్ అవర్. అమ్మ సంతోషం తల్లి. మాకు అండ్ వ్యూవర్స్కి ఉన్న చాలా క్వశ్చన్స్కి డౌట్స్ క్లారిఫై చేస్తారు. చాలా సంతోషం తల్లి. హరే కృష్ణ తల్లి. నాన్న, అమ్మ హరే కృష్ణ నాన్న. అమ్మ ఎవరో మీరు చూసుకోండి.